భగ 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 భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టెక్నాలజికల్ తెలుగు. నేను మీ రాజాని. ఈరోజు నేను రూబిక్స్ క్యూబ్ థ్రాడ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో అయితే చెప్పేస్తాను. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇకపై మీకు ముందు మంచి వీడియోలు అందిస్తానని నేనైతే మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎవరైతే ఈ వీడియోని ఫ్రెష్గా చూస్తున్నారో వాళ్ళకైతే డైరెక్ట్గా అయితే ఇక్కడ నుంచి అయితే అర్థం కాదు. నేను మీ అందరి కోసం అయితే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో అయితే మనం డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను, పైన ఇన్ఫర్మేషన్ హైలో అయితే ఇచ్చేసాను. దయచేసి ఆ వీడియో చూసాక ఈ వీడియో చూసేయండి, లేకపోతే మీకు ఏమాత్రం అర్థం కాదు. ఓకే, అయితే లెట్స్ గెట్ ఇన్ యువర్ టాపిక్. ఈరోజు మనం థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలని చూస్తున్నాము. థర్డ్ లేయర్ ముందు ఎలా సాల్వ్ చేయాలని సెకండ్ లేయర్ రెండు సాల్వ్ చేయగా మనకైతే ఇలాగ వస్తుంది కదండి. సెకండ్ లేయర్ ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి. సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ అంటే థర్డ్ లేయర్ మనం ఎలా సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎల్లోనే అప్ పెట్టుకోవాలి, ఎల్లోనే అప్ ఫేస్ పెట్టుకోవాలండి. దీంట్లో అయితే మీకు కొంచెం ఫార్ములా కావాలి. ఫార్ములా అంటే ఏం లేదు, ఒక 2 to 3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా ఈజీగా మీకు అర్థమవుతుంది, మీరు చేసేయగలరు. దీంట్లో ఫస్ట్ మీకు ఇలా వచ్చేసరికి ఎల్లోనైతే మనం అప్ ఫేస్లో పెట్టుకోవాలి. ఈ ఎల్లో వచ్చేసరికి వేసాము. ఇక్కడ నుంచి ఎలా చేయాలనేది అయితే మీకే చెప్తాను. ఫస్ట్ మీకు ముఖ్యంగా ఏం చేయమంటే ఫార్ములాస్ చెప్తానండి. ఫార్ములాస్ అంటే ఏది ఎలాగంటే ఫ్రంట్ అంటే ఇదండి. ఫ్రంట్ అంటే ఇది అప్ ఫేస్ పెట్టుకున్నారు కదంటే మనకి ముందరకు ఉండేది ఫ్రంట్ అంటే ఇలాగా క్లాక్ డైరెక్షన్లో 1 టైం తిప్పడం ఫ్రంట్. ఓకే, ఫ్రంట్ అంటే ఇది. బ్యాక్ అంటే ఇదండి, బ్యాక్ అంటే ఇది. ఓకే, రైట్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇటు సైడు, బాటమ్ అంటే ఇదండి, తెలుస్తుంది కదా బాటమ్ అంటే ఇది, అప్ అంటే ఇదండి. అప్ అంటే చెప్తున్నాను ఫేస్ అంటే ఏందండి. ఫ్రంట్ అంటే ఇది, బ్యాక్ అంటే ఇది, రైట్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇది. అప్ ఫేస్ అంటే ఇదండి, పైది ఒకటి తిప్పేది. డౌన్ ఫేస్ అన్న బాటమ్ ఫేస్ అంటే ఇదండి. ఓకే అండి. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఫార్ములా అండి చెప్పా కదా. ఎఫ్ అంటే ఏంది, ఇలా తిప్పాలి కదండి. ఎఫ్ అంటే 1 టైం ఇలా తిప్పాలని అర్థం. F2 అంటే 2 టైమ్స్ ఇలా తిప్పాలని అర్థం. ఓకే, ఎఫ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పాలండి. ఏదైనా సరే ఎఫ్ అయినా, ఎఫ్ అంటే ఇది కదా, ఫ్రంట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాగా, అప్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాగా, ఆర్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాగా, ఎల్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాగా. అలాగా అర్థమైంది, అలా చేయాలండి. బాటమ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా చేయాలి. ఓకే అండి. అప్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాగా, బ్యాక్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలాగా. అర్థమైంది కదా. ఇప్పుడు మీకైతే ఇదైతే అవసరం లేదు. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఏం చెప్పాలో నేను చెప్తాను. ఇక్కడ మీకు ఫార్ములా అనేది ఒకటి ఉంటుందండి. మీరు ఫస్ట్ అయితే ఎల్లో ఫేస్ని టాప్లో పెట్టేసుకోవాలి. టాప్లో పెట్టుకున్నాక మీకు ఇక్కడ 3 లేయర్స్గా 3 మోడల్స్ అయితే ఉంటాయండి. అవి వచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఆ 3 మోడల్స్ ఏంటివంటే ఇవ్వండి. ఇదిగో చూస్తున్నారు కదండి, ఎల్లో ఫేస్ ఇక్కడ రెడ్ మార్క్తో చేస్తున్నాయి కదండి. 9 కదా, మొత్తం 9 టైల్స్లో 3 టైల్స్ అంటే మిడిల్ టైల్. ఇలా ఈ మిడిల్ టైల్, ఈ 2 కార్నర్స్, ఈ సెంటరు ఇలా ఉందనుకో, ఇలాగా ఎల్లో కలర్ ఉంటే దాన్ని స్లీప్ అంటాం అనమాట. స్లీప్ అనుకో, అంటే నీకు చెప్పేదానికి పడుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా ఆ మిడిల్ టైల్ స్లీప్. ఇప్పుడు నెక్స్ట్ మధ్యలో ఒకటే ఎల్లో సెంటర్ ఉందనుకో, ఎల్లో సెంటర్ అంటే దాన్ని మనం ఏమంటాం, స్టాండ్ అంటాం, నుంచున్నట్టు. సిట్ అంటే ఇదిగో ఇలాగా, ఈ పై టైల్ ఇలాగా ఎక్కడైతే రెడ్ మార్కింగ్ చేశానో అది సిట్ అనమాట. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ అలా వచ్చినప్పుడు దాని టాప్ ఫేస్ ఇలాగ ఎప్పుడైతే వస్తాయో ఇలా టాప్ ఫేస్లో పెట్టుకోవాలండి. ఇది టాప్ ఫేస్లో పెట్టుకుని ఇటు సైడ్ ఉండేది ఇలా ఫ్రంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడే సిట్ అనేది వచ్చింది కదా మనకి, ఇది సిట్టు. ఒకవేళ ఇలా ఉందనుకో, ఇది మనం ఎలా చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. దాన్ని చూసుకుంటా తిప్పుకుంటా తెలుస్తుంది కదా మనకి ఎక్కడ ఉందో. ఇది ఎటు వచ్చింది, ఇది రివర్స్లో ఉంది, లేదు తప్పు అనమాట. ఇప్పుడు ఇటు పెట్టుకున్నాం. వచ్చినప్పుడు ఏంది, సిట్లో ఉంది. ఇప్పుడు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉందన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే FUR, ఎఫ్ అంటే ఫ్రంట్ కదండి. ఫ్రంట్ అంటే FUR అంటే ఇవన్నిటి క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాలి. ఎఫ్ అన్నా క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాలి, యూ అన్నా క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాలి, ఆర్ అన్నా క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్పాలి. ఈ ఫస్ట్ స్టెప్ అయిపోగా మనం ఏం చేయాలంటే మళ్ళీ అలాగే ఫ్రంట్ ఫేస్ అలాగే పెట్టుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే U డాష్ R డాష్ F డాష్. అంటే ఈ డాష్ మీనింగ్ ఏంటంటే క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పడం అనమాట. ఇప్పుడు క్లాక్ వైజ్, ఎఫ్ అంటే క్లాక్ వైజ్ అంటే ఇటు క్లాక్ వైజ్ ఇలా, ఎఫ్ అంటే క్లాక్ వైజ్ ఇటే కదండి, క్లాక్ వైజ్ ఇలా తిప్పుతాం. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి, యూ అంటే అప్, క్లాక్ వైజ్ అంటే ఇలా తిప్పుతాం. యూ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి ఎట్లా తిప్పుతాం, ఇలా తిప్పుతాం యాంటీ క్లాక్ వైజ్. అర్థమైందా, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా తిప్పాలి.
మీకు తెలుస్తుంది, ఒకసారి పట్టుకోండి మీకు తెలుస్తుంది. ఫ్రంట్ అంటే మీకు ఫ్రంట్లో ఉంది కాబట్టి మీరు ఫ్రంట్ దాన్ని ఇలా పట్టుకుని క్లాక్ వైజ్ అంటే మీకు తెలుస్తుంది గడియారంలో ఎలా పోద్ది, ఇలాగ పోతుంది కదా, లెఫ్ట్ టు రైట్ పోతుంది కదా ఫ్రంట్. ఎఫ్ డాష్ అంటే ఇలాగ మళ్ళీ వెనక్కి తిప్పుతారు, ఎఫ్ డాష్ ఇలాగా. ఓకే, అర్థమైందండి. మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే క్లాక్ వైజ్ ఇలాగా. ఓకే, ఆర్ డాష్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ ఇలాగా. ఓకే, అర్థమైందండి. ఎఫ్ అంటే క్లాక్ వైజ్, ఎఫ్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఎఫ్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఓకే ఓకే, నెక్స్ట్ అప్ అంటే క్లాక్ వైజ్, అప్ క్లాక్ వైజ్. యూ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇలాగా. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడైతే మనకైతే ఈ 3 పొజిషన్లో ఒక పొజిషన్ వచ్చింది. ఈ 3 పొజిషన్లో ఎప్పుడు ఏది వచ్చినా ఇలాగ ఉన్నప్పుడల్లా మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కార్నర్స్ ఇక్కడ ఏ కార్నర్స్ అన్నా ఉండొచ్చు. కాకపోతే మనకి ఫస్ట్ ఇవి అయితే చూసుకోవాలి. ఇవి ఇలా పెట్టుకుని అప్ ఫేస్లో పెట్టుకుని ఇటు సైడ్ ఫ్రంట్ అయితే చేసేసుకుని మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఫార్ములా ఫాలో అయిపోవాలి. ఇలా పెట్టుకుని ఇటు సైడ్ నుంచి మనం ఇలా ఉంది కదండి, ఇక్కడ సిట్లో పెట్టుకుని ఇలా పెట్టేసుకుని మనం ఏం చేస్తామండి, చూడండి ఫస్ట్ సిట్ వచ్చింది కాబట్టి సిట్ వచ్చినా ఈ మూడింటికి ఏది వచ్చినా ఇలాగే చేయాలండి. ఎఫ్యూఆర్ ఫస్ట్ ఫ్రంట్ అంటే ఏంటి, ఎఫ్ని 1 టైం తిప్పాలి, 1 టైం క్లాక్ వైజ్. ఎఫ్ అంటే ఇది కదండి ఫ్రంట్ పార్ట్, 1 టైం క్లాక్ వైజ్లో తిప్పాలి. 1 టైం అంటే చూడండి, చూస్తున్నారు కదా 1 టైం, చూస్తున్నారు కదండి. ఎఫ్ అంటే 1 టైం క్లాక్ వైజ్ తిప్పాలి. ఎఫ్ చూడండి ఇది ఉంది కదా, ఎఫ్ అంటే ఇది ఫ్రంట్ 1 టైం తిప్పాలి. ఎఫ్ 1 టైం తిప్పామా. ఓకే, మళ్ళీ ఏం చేస్తామండి, యూ అంటే క్లాక్ వైజ్, యూ అంటే అప్ అని తెలుసు కదండి, యూని క్లాక్ వైజ్ తిప్పామా. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఆర్ అంటే క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ అంటే పైకి క్లాక్ వైజ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మన రివర్స్ అంటే ఎఫ్యూఆర్ అయిపోయాక ఏం చేయాలి, యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. యూ డాష్ అంటే ఇది పైది కదా, యూ అంటే ఇది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ రావాలి. యూ డాష్ అంటే మళ్ళీ యూ డాష్, ఓకే, ఆర్ డాష్ ఎఫ్ డాష్. ఓకే, ఇలా వచ్చేసే కానీ మీకు ఒక్కోసారి డైరెక్ట్ ఇక్కడ మన ప్లస్ సింబల్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ టైము. ఒక్కోసారి మనకి మళ్ళీ ఇదే రావచ్చు, ఇది వచ్చినా కూడా సేమ్ ఇదే స్టెప్ని రిపీట్ అయితే చేయాలి మనం. ఎఫ్యూఆర్ తర్వాత మళ్ళీ యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ అయితే రిపీట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు తర్వాత ఇలా రాగానే నెక్స్ట్ ప్లస్ వచ్చేస్తుంది అనమాట. ప్లస్ అంటే ప్లస్ ఇదిగో చూడండి, ఎల్లో సెంటర్కి ఎల్లో ప్లస్ వచ్చేసింది, అంటే ఎల్లో క్రాస్ వచ్చేసింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పుడు ఇలా రాగానే ఇప్పుడు ఏం చేసేయాలి, కార్నర్స్ సెట్ చేయాలి. కార్నర్స్ అంటే ఇక్కడ ఒక్కసారి ఉండొచ్చు, ఒక్కసారి ఇక్కడ ఉండకపోవచ్చు. కార్నర్స్ ఏముంది, ఇప్పుడు మనం కార్నర్స్ సెట్ చేయాలి. ఇప్పుడు కార్నర్స్లో చూసుకోవాలి ఇక్కడ ఎన్ని కార్నర్స్ అయితే ఉన్నాయో. ఇక్కడ మనకి ఏం చేస్తాం, 1 కార్నర్ ఉంది, ఒకసారి 2 కార్నర్స్ ఉంటాయి. ఒక్కోసారి కార్నర్స్ అంటే మెయిన్గా 1 ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, తెలుసు కదండి 4 కార్నర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కూడా 3 మోడల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ 1 కార్నర్ వచ్చేది ఉంటుంది, ఇటు సైడ్ అని రావచ్చు. 1 కార్నర్ ఇటు రావచ్చు, ఏం కాదు. మీకైతే ప్రస్తుతానికి ఇందులో అయితే ఈ సైడ్ కార్నర్ వచ్చింది. నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీకు ఒక్కోసారి ఎలా వస్తుందంటే 2 కార్నర్స్ వస్తాయి అనమాట. అంటే ఈ కలర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, ఇంకో కలర్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఈ ఎడ్జ్లో ఈ కార్నర్లో ఈ కలర్ ఉండొచ్చు, ఇదే కలర్ ఇటు సైడ్ ఉండొచ్చు, ఇటు సైడ్ ఉండొచ్చు. కాకపోతే 2 కార్నర్స్ ఉంటాయి అనమాట. అర్థమైంది కదా. ఇంకోసారి ఏంటంటే మనకు అసలు కార్నర్సే రావు, ఏ కార్నర్ ఉండదు అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడైతే మనకైతే ఇటు సైడ్ ఈ కార్నర్ ఉంది. నేనైతే అది కార్నర్ ఎలా ఉందో దాన్ని అయితే డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను, లేకుంటే ఇక్కడే మీకు చెప్తాను. ఇప్పుడైతే ఇక్కడ ఏముంది, ఒక కార్నర్ ఉంది కదా, ఒక కార్నర్ ఉన్న దాన్ని ఏం చేస్తామంటే ఆ ఒక కార్నరు మనం ఇది ఉంది కదండి, లెఫ్ట్ ఆర్మ్లో పెట్టుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్లో ఆ ఉన్న కార్నర్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేటట్టు పెట్టుకుంటాం. ఇప్పుడు మామూలుగా మీరు తిప్పగానే ఇక్కడికి వచ్చేసింది మనకి. దీన్ని మనం ఏం చేయాలి, లెఫ్ట్ ఆర్మ్లోకి ఇక్కడికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. వచ్చేటట్టు తిప్పాలంటే ఈ పైన ఇటు తిప్పుతాం. అప్పుడు ఇక్కడ ఈ కార్నర్లోకి వచ్చేసింది కదండి. ఓకే, ఒక్కోసారి ఏం చేస్తుంది, ఒక కార్నర్ వచ్చినప్పుడు మనం ఇటు సైడ్ లెఫ్ట్ ఫేస్లో టాప్లో పెట్టుకున్నాం. లెఫ్ట్ ఫేస్ అంటే అర్థమైందండి, టాప్లో లెఫ్ట్ ఆర్మ్ సైడ్ పెట్టుకున్నాం టాప్లో. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఉన్నప్పుడు మీరు తిప్పుకుంటా ఉంటే ఏమవుతుంది, ఒక కార్నర్ ఉంది కాబట్టి మీరు ఒక కార్నర్ ఉన్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో పై రావాలి, టాప్ కార్నర్లో లెఫ్ట్ సైడ్ రావాలి, ఇక్కడ రావాలి. అంటే ఇక్కడెక్కడ ఉంది, ఇటు తిప్పుకుని దీన్ని తెచ్చుకున్నాం. ఇటు తిప్పాక మనం దీన్ని ఫ్రంట్ ఫేస్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి నెక్స్ట్ స్టెప్. అర్థమైంది కదండి. ఒక్కోసారి 2 కార్నర్స్ వస్తాయి. ఇక్కడ ఉంది ఆల్రెడీ ఇదే ఎల్లో, ఇక్కడ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అప్పుడు 2 కార్నర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే
చెప్తాను కదా, 2 కార్నర్స్ వచ్చినప్పుడు ఈ 2 కార్నర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఎల్లో అనేది ఇటు సైడ్ ఉంటుంది. అర్థమైందండి? ఎల్లో అనేది ఈ ఫేస్లో ఉంటుంది, ఈ ఫేస్లో పెట్టుకోవాలి. 2 కార్నర్స్ వచ్చినప్పుడు ఎల్లో అనేది ఈ ఫేస్లో పెట్టుకోవాలి. అసలు ఏ కార్నర్స్ రాలేదనుకో అప్పుడు ఎల్లో అనేది ఎటు సైడ్ ఉంటుందంటే ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. అర్థమైందండి? ఇటు సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ పెట్టుకుని మన ఫ్రంట్ ఫేస్ని కంటిన్యూ చేయాలి. అర్థమైందండి? మళ్ళీ చెప్తాను చూడండి. ఒక కార్నర్ ఉన్నప్పుడు ఏమైందంటే అప్ ఫేస్లో టాప్ ఫేస్లో ఇటు సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే అప్ ఫేస్ని ఇలా ఇలా తిప్పుతూ ఉంటే ఇక్కడ దగ్గర ఈ లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటాం. సింగిల్ ఫేస్ మనం ఫస్ట్ రాగానే ఇలా ఉంది, మనం ఎటు పెట్టుకోవాలి, సింగిల్ కార్నర్ ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ సైడ్లో టాప్లో పెట్టుకున్నాం. వచ్చిందా? ఓకే. సింగిల్ కార్నర్ ఓకే, ఓపెన్ అయిపోయింది. ఓకే, దాన్ని మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇలా ఫ్రంట్ ఫేస్ పెట్టుకుని దీన్ని ఫార్ములా అప్లై చేస్తాం. ఇంకోటి ఏం చేస్తాం, ఇంకోసారి అలా వస్తుంది, 2 కార్నర్స్ వస్తాయి. 2 కార్నర్స్ వచ్చినప్పుడు అంటే ఇదే కార్నర్ ఇక్కడ కలర్ ఉంటుంది, ఇక్కడ కలర్ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది, లేకపోతే ఇక్కడ ఉంటుంది. అర్థమైంది కదండి? 2 కార్నర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇంకో ఎల్లో కలర్ ఏదైతే ఉంటుందో సపరేట్గా ఆ ఎల్లో కలర్ అనేది ఇటు సైడ్ ఉండాలండి. ఇక్కడ కలర్ ఉన్నా ఉండకపోయినా మనకు అనవసరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. ఇక్కడ మాత్రం మెయిన్గా లెఫ్ట్లో ఫ్రంట్ ఫేస్లో ఇక్కడ కలర్ ఉండాలి 2 కార్నర్స్ ఉన్నప్పుడు. అర్థమైందా? ఇక్కడ కలర్ ఉండాలి. దీని ఫ్రంట్ ఫేస్ పెట్టుకుని ఫార్ములా అప్లై చేసేయాలి. నెక్స్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ కార్నర్ లేదనుకో మనకు ఏ కార్నర్ లేనప్పుడు ఇటు సైడ్ ఎల్లో టైల్ కలర్ పెట్టుకోవాలండి. ఎల్లో కలర్ పెట్టుకోవాలి. ఏ కార్నర్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి 1 కార్నర్ ఉంది, అసలు ఇది కూడా లేదు ఒకప్పుడు. లేనప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎల్లోని ఎక్కడెక్కడ ఉందనుకో ఇలా తిప్పుకొని వచ్చి ఇట్లా పెట్టుకుంటాం అనమాట. లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ ఫేస్లో పెట్టుకుంటాం ఇటు సైడ్. ఓకే, అర్థమైంది కదండి? ఇప్పుడు ఏం చేస్తాం, మనకి సింగిల్ కార్నర్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, సింగిల్ కార్నర్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్లో టాప్ ఫేస్లో పెట్టుకున్నాం ఉంది కదండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫార్ములా అయితే ఫాలో చేయాలి. అది ఏంటంటే ఆర్. ఓకే అండి. ఆర్ అంటే నేనేం చెప్పాను, ఆర్ అంటే క్లాక్ వైజ్ ఆర్. ఓకే, అర్థమైందండి? ఆర్ ఏం చెప్పిన తర్వాత చెప్పండి, ఆర్ యు. అర్థమైందండి? ఇలా ఉంది కదా, ఫస్ట్ నేను చెప్తున్నాను, ఇలా ఉంది మనకి. ఇటు లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాము, సింగిల్ కార్నర్ ఉంటే ఆర్ చేసాం. ఆర్ అంటే పైకి, ఆర్ పైకి, యు. అర్థమైందండి? యు క్లాక్ వైజ్, ఆర్ డాష్ అంటే ఆర్ యాంటీ క్లాక్ వైజ్ కిందకి, మళ్ళీ యు క్లాక్ వైజ్, ఆర్ క్లాక్ వైజ్, తర్వాత ఈసారి యూ కదండి, యూ2 అనమాట. 1 2. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఆర్ చెప్పండి, ఆర్ డాష్ అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇలా వచ్చేసిందండి, వస్తుంది. ఇలా మీకు ఇక్కడైతే డైరెక్ట్ ఇలా వచ్చేసింది. ఒక్కోసారి మీకు ఏం చెప్పాను, ప్లస్ వచ్చింది చెప్పాను కదా. ఫస్ట్ కార్నర్స్ అలా వస్తాయి అనమాట. ఫస్ట్ ఏ కార్నర్ రాదు, నెక్స్ట్ సింగిల్ కార్నర్ వస్తుంది, నెక్స్ట్ 2 కార్నర్స్ వస్తాయి. అలాగే సేమ్ నేను ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ప్రాసెస్ రిపీట్ చేస్తే వస్తుంది అనమాట. ఎలా చెప్పాను మీకు, మామూలుగా చెప్పాను కదా, ఆర్ అంటే రైట్ ఆర్ని పైకి అనమాట, ఆర్ యూ అనమాట. నెక్స్ట్ యూ అంటే పై దాన్ని లెఫ్ట్ సైడ్ తిప్పాలి, యూ. మళ్ళీ ఆర్ ఏం చేయాలి, ఆర్ డాష్ అనమాట. ఆర్ డాష్ అంటే కిందకి, ఆర్ డాష్. మళ్ళీ సేమ్ యూ అంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి, యూ. మళ్ళీ ఏం చేయాలి, ఆర్ అంటే ఏంటి, పైకి, రైట్. దెన్ ఆర్. మళ్ళీ యూని 2 టైమ్స్ తిప్పాలి, 1 టైం 2 టైం. నెక్స్ట్ ఏం చేస్తామండి, ఆర్ డాష్ 1 టైం. ఓకే అండి, ఇది చూడండి మళ్ళీ సింగిల్ కార్నర్ వచ్చేసింది మనకి. అంటే మీకు ఆల్రెడీ కార్నర్ వచ్చేసింది, మీకోసం అయితే చెప్పాను నేను. ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇటు సైడ్ ఉంది కదండి, మళ్ళీ ఏం చేస్తాం, సింగిల్ కార్నర్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో పెట్టుకున్నాం, ఆర్ యూ, ఆర్ డాష్ యూ, ఆర్ యూ, యూ 1 టైం, యూ 2nd టైం, ఆర్ డాష్. ఓకే, మళ్ళీ ఇక్కడ సింగిల్ కార్నర్ వచ్చింది. అలా మీరు చేస్తూ ఉండాలన్నమాట. చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అన్నమాట కార్నర్స్ బట్టి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ చూడండి, ఆర్ యూ, ఆర్ డాష్ యూ, ఆర్ యూ 1 టైం, యూ 2nd టైం, ఆర్ డాష్. చూసండి వచ్చేసింది. ఓకే, అలా వచ్చింది కదా, ఇలా వచ్చేటట్టు చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు
ఇలా కలర్ రాగానే మీరు ఏం చేస్తారంటే మీరు కార్నర్స్ సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్ అయినా కానీ కార్నర్స్ అనేది సేమ్ కలర్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇలా వచ్చేసి మీరు చేయగానే ఇది ఇక్కడ సేమ్ కలర్ సెట్ అయింది కదా. ఇప్పుడు ఇలా కాకుండా మీకు ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీకు టైల్ లైట్స్ అంటే తెలుసండి, కార్కి వెనకాల లైట్స్ ఉంటాయి కదా, బ్రేక్ లైట్స్. ఇటు సైడు ఒకే కలర్ ఉంటుంది, ఇటు సైడ్ ఒకే కలర్. అంటే బ్రేక్ లైట్ అనుకోండి, సపోజ్ రెడ్ పైది ఒకటి అప్లై చేసుకుని బ్రేక్ లైట్ లాగా, లెఫ్ట్ సైడ్ రెడ్ కలరు, రైట్ సైడ్ రెడ్ కలర్ బ్రేక్ లైట్ తెలుసు కదండి. అటు సైడ్ ఇదే కార్ అనుకోండి, కార్కి ఎటు సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఇటు సైడ్ ఒక లైట్ ఇటు సైడ్ ఒక లైట్ ఉంటుంది కదా, బ్రేక్ చేసినప్పుడు రెడ్ లైట్ వెలిగేటట్టు. అలాగే మీరు కార్నర్లో ఈ పైన ఫస్ట్ లేయర్లో మీరు ఏం చేస్తారంటే సేమ్ కలర్ వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట. అంటే సేమ్ కలర్లు ఉంటాయి, అవి ఉండేటట్టు దానికి అదే సేమ్ కలర్ సెంటర్తో మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండు సేమ్ కలర్ లేవు, తీసేయండి. రెండు ఇక్కడ సేమ్ కలర్ ఉన్నాయండి ఎడ్జెస్లో. అదే ఇక్కడ కార్నర్స్లో సేమ్ కలర్స్ ఉన్నాయా, లేవు. అలాగే పైకి తిప్పుకుంటా ఉండండి. ఇక్కడ ఉన్నాయా, లేవు. ఇక్కడ ఉన్నాయా, ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఒకటే సేమ్ కలర్ కార్నర్స్ దాన్ని దేనికి మ్యాచ్ చేస్తాము, సెంటర్కి మ్యాచ్ చేస్తాం. అర్థమైంది కానీ ఒకవేళ సపోజ్ ఇక్కడే రెడ్ ఉందనుకో, రెడ్ ఉంటే రెడ్ సెంటర్కి మ్యాచ్ చేస్తాం. ఇక్కడే బ్లూ ఉంటే బ్లూ సెంటర్కి మ్యాచ్ చేస్తాం. ఇక్కడే ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ సెంటర్ మ్యాచ్ చేస్తాం. ఇలా ఒకటే వస్తుందండి దేనికోటి. ఇలా మీకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే చెప్తాను. ఇంకా ఇలా కాకుండా మీకు ఇంకోటి ఉంటుంది అనమాట. ఒక్కొక్కప్పుడు ఇలా రావు. ఇలా రానప్పుడు ఇంకోటి నెక్స్ట్ ఏముంటుందంటే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకోటి ఇలా ఉంటుంది. అర్థమైందండి. రివర్స్ అంటే ఇందాకైతే మీరేం చూసారు అది చెప్తాను ఫస్ట్. ఇదే చూసారు, ఇది చూసారు కదా. దీంట్లో ఏమన్నా అన్ని కలర్స్ సెట్ అయిపోయాయి, అన్ని కార్నర్స్ ఎల్లోకి అన్ని కార్నర్స్ సెట్ అయిపోయాయి. మరి ఇక్కడ వచ్చేసరికి ఇలాంటి నేను చెప్పాను కదా, ఇలా వచ్చినప్పుడు 2 కార్నర్సే ఉంటాయి అన్నమాట. 3 కార్నర్స్ ఉంటాయి అన్నమాట. చూడండి 1 2 3 కార్నర్సే సెట్ అయి ఉంటాయి. ఈ కార్నర్ సెట్ అయినప్పుడు దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఫ్రంట్ ఫేస్లో పెట్టుకోవాలి. ఇలాగ ఉన్నప్పుడు ఇలా వస్తుంది కదండి. ఇలా వచ్చినప్పుడు 3 కార్నర్స్ వస్తాయి. 1 కార్నర్ 2 కార్నర్ 3 కార్నర్ ఇలా వస్తుంది. ఇలా సెట్ చేసుకుని పక్కన అప్పుడు మీరు ఇలా సెట్ చేసుకున్నప్పుడు ఇక్కడ పక్కన ఈ కలర్తో మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ బ్లూ ఉంది కదండి, రివర్స్ సెల్ అనుకోండి. రివర్స్ సెల్లో 3 కార్నర్స్ సెట్ అయినప్పుడు రివర్స్ సెల్ ఇక్కడ వచ్చింది. రివర్స్ సెల్ అంటే ఇది ఇలాగా, ఓకే. అప్పుడు ఈ కుండే టైర్, ఈ కార్నర్ టైర్కి ఈ పక్కన మిడిల్ టైర్కి మ్యాచ్ అవ్వాలి అది. అంటే ఈ బ్లూకి రెడ్ ఉంది, ఈ రెడ్ కలర్ కూడా పక్కనే ఉన్నప్పుడు ఇది కరెక్ట్ అనమాట. కరెక్ట్ అయినప్పుడు ఏం చేస్తాం, ఇది ఫ్రంట్ ఫేస్లో పెట్టుకుంటాం. ఓకే, అర్థమైందా. ఇది ఫ్రంట్ ఫేస్లో పెట్టుకుంటాం. ఇది వస్తుంది, ఒక్కోసారి ఇది వస్తుంది, ఒక్కోసారి ఇది వస్తుంది, లేకపోతే రెండు కలిపి వస్తుంది. ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే ఇలా ఉంది. ఒక్కోసారి ఇలా వచ్చింది కదండి. ఇంకోసారి ఎలా వస్తుందంటే ఇదిగో ఇంకోసారి ఇలాగా రివర్స్ ఎల్ కాకుండా మామూలు ఎల్ వస్తుంది. ఇలా మీకు మామూలు ఎల్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇక్కడ కార్నర్స్ అనేవి సెట్ కావు. ఇలా మామూలు ఎల్ అంటే ఇక్కడ కూడా 3 కార్నర్స్. అర్థమైంది కదండి. 3 కార్నర్స్ అంటే మీరు ఇది అనుకోవచ్చు, లేకుంటే ఇలా క్రాస్ అనుకోండి. ఇలా క్రాస్లో సేమ్ ఉంది. ఇలా క్రాస్లో సేమ్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే దీన్ని ఫ్రంట్ ఫేస్ పెట్టుకుంటాం. దీన్ని ఫ్రంట్ ఫేస్ పెట్టుకుని ఆ ఫార్ములా అయితే అప్లై చేసేస్తాము. అర్థమైంది కదండి. ఇప్పుడు మీకైతే ఇలా వచ్చింది కార్ టైల్ లాగా. ఈ కార్నర్స్ని ఈ సెంటర్తో మ్యాచ్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని బ్యాక్ ఫేస్ పెట్టుకోవాలి. అర్థమైందండి. దీన్ని బ్యాక్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మీకు ఫస్ట్ ఇలా సెట్ చేసుకుంటారు. ఏది టైల్ లైట్స్ అనమాట, ఇవి దానికి ఏ సెంటర్కి మ్యాచ్ దానికి పెట్టుకుని దీన్ని బ్యాక్ పెట్టుకోవాలి. అంటే దీని ఆపోజిట్ ఫేస్ని ముందర పెట్టుకోవాలి. దీని ఆపోజిట్ ఏంటి, ఇది బ్లూ. ఇది పెట్టుకుని ఇక్కడైతే ఒక ఫార్ములా ఫాలో చేయాలి. నేనే చెప్తాను. ఆ ఫార్ములా ఏదంటే చెప్తాను చూడండి. రన్ టు మీ అంటే నా దగ్గరికి, అంటే రన్ టు మీ అంటే రైట్ ఆర్ అనమాట. ఆర్ అంటే రన్ టు మీ అంటే నా దగ్గరికి. ఆర్ అంటే రైట్ కదా, ఆర్ అంటే రైట్. రన్ టు మీ అంటే ఫ్రంట్ ఫేస్ ఇలా పెట్టుకుని రన్ టు మీ.
ఇది టాప్ ఫేస్, ఇది ఫ్రంట్ ఫేస్ చూసుకోవాలి. రన్ టు మీ అంటే రైట్ కాబట్టి. ఆర్ అంటే ఏంటి, ఫస్ట్ ఆర్ చెప్తున్నా. ఆర్ అంటే రన్ టు మీ, వన్ టైం రన్ టు మీ. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫాస్ట్. ఓకే, ఫాస్ట్ అంటే క్లాక్ వైజ్ కదా, అంటే ఎఫ్ అంటే క్లాక్ వైజ్, వన్ టైం. ఓకే, ఓవర్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రన్ టు మీ, ఆర్ అనమాట, రన్ టు మీ. ఓకే, నా దగ్గరికి వచ్చింది కదా ఇక్కడ నుంచి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ అంటే మీకేం చెప్పాను, ఇది బ్యాక్ అంటే మీకేం చెప్పాను ఇందాక, బ్యాక్ లేయర్ అని చెప్పా కదా, బ్యాక్ ఫేస్. ఇప్పుడు బ్యాక్ అన్న, బ్యాక్ అంటే 2 టైమ్స్ అనమాట. బ్యాక్ క్లాక్ వైజ్లో బ్యాక్ అయిపోయింది కదా, ఒక బ్యాక్ 2 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏంటంటే రన్ అవే. ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకుని రన్ అవే అంటే ఫస్ట్లో రన్ అవేలో ఆర్ ఏముంది, ఆర్ కదా, ఆర్ అంటే రన్ అవే. ఆర్ అంటే రైట్ కాబట్టి రన్ అవే అంటే నా దగ్గర నుంచి దూరంగా, ఇక్కడ నుంచి దూరంగా అనమాట, వన్ టైం పైకి అనమాట, రన్ అవే. ఓకే, వచ్చేసింది రన్ అవే. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, రన్ అవే అయిపోయింది కాబట్టి రన్ అవే పాస్ట్. ఇందాక ఫాస్ట్ అంటే క్లాక్ వైజ్ అన్న, ఇప్పుడు పాస్ట్ అంటున్నా. పాస్ట్ అంటే ఎఫ్ డాష్ అనమాట, దాన్ని నేను ఏమంటున్నాను పాస్ట్ అంటున్నా, మీకు గుర్తుండే దానికోసం. పాస్ట్ అంటే ఏంటి, వెనక్కి, పాస్ట్ వన్ టైం, పాస్ట్ అంటే ఎఫ్ డాష్ అనమాట, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, రన్ టు మీ అంటే రైట్ సైడ్ కాబట్టి, ఆర్ కాబట్టి రైట్ సైడ్, రన్ టు మీ మళ్ళీ నా దగ్గరికి, రన్ టు మీ వన్ టైం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాను, బ్యాక్ ఏదండి, బ్యాక్ ఇది కదా, బ్యాక్. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే రన్ అవే 2 టైం అనమాట, రన్ అవే 1 టైం, రన్ అవే 2 టైం. అయిపోయింది కదా, ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, మళ్ళీ కార్నర్స్ సెట్ చేసుకోవాలి, టెయిల్ లైట్స్ లెక్క. ఒకసారి టెయిల్ లైట్స్ లెక్క సెట్ చేసేసుకోవాలి, అంటే అన్ని టెయిల్ లైట్స్ వచ్చేసాయి కదా. ఈ కార్నర్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తామంటే ఈ పక్క నుండి కార్నరు అలా మీరు వచ్చినప్పుడు ప్రతిసారి చూసుకోవాలి. ఇక్కడ ఉండి అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఇందాక ఇది ఒకటే వచ్చింది కదా, ఇది ఒకటే వచ్చినప్పుడు పర్లేదు, ఇది ఒకటే వచ్చినప్పుడు దీన్ని బ్యాక్ ఫేస్ పెట్టుకుని ఫ్రంట్ ఇప్పుడు నేను చెప్పిన ఫార్మ్ అయితే చేసేయాలి. మళ్ళీ ఆ ఫార్మ్ అయితే చెప్తున్నాను. అంటే మీకు ఫస్ట్ ఉండి యాక్షన్ చేసుకోండి, ఆర్ అనమాట. ఫస్ట్ ఆర్ అంటే ఏంది, ఆర్ అంటే రైట్ కాబట్టి రన్ టు మీ. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఫాస్ట్ అంటే ఫ్రంట్ క్లాక్ వైజ్లో 1 టైం ఫ్రంట్. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ రన్ టు మీ, మళ్ళీ నా దగ్గరికి అంటే నా దగ్గర రావమని, రన్ టు మీ. నెక్స్ట్ బ్యాక్ అంటే 2 టైమ్స్ బ్యాక్ దాన్ని తిప్పాలన్నమాట. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, దాని తర్వాత ఏంటంటే రన్ అవే అనమాట. ఈసారి రన్ అవే అంటే రైట్ సైడ్లో దాన్ని, అంటే ఆర్ అనమాట, ఆర్ డాష్ అనమాట దాని మీనింగ్. రన్ అవే అంటే ఆర్ డాష్ అని కాదు. నెక్స్ట్ రన్ అవే అంటే ఆర్ అని మీనింగ్ అనమాట. రన్ అవే అంటే ఇలాగనమాట. ఇది దీన్ని పట్టించుకొని వాళ్ళు చెప్తున్నా, రన్ అవే అంటే రన్ అవే అలాగ. ఓకే, నెక్స్ట్ రన్ అవే తర్వాత పాస్ట్ అంటే ఏంటి, ఎఫ్ డాష్. మీకు అర్థమైన కోసం గతం అని చెప్పాను, అంటే మీకు ఫార్ములా ఇలాగైతే ఈజీగా ఉంటుందండి. ఎఫ్ డాష్ అంటే ఏంటి, పాస్ట్ అంటే ఏంటి, ఎఫ్ డాష్ అంటే ఫ్రంట్ని 1 టైం రివర్స్లో తిప్పాలి, అంటే యాంటీ క్లాక్ వైజ్. ఓకే, తర్వాత మీరు ఏం చేయాలి, మళ్ళీ రన్ టు మీ అంటే రైట్ సైడ్ అని, మళ్ళీ నా దగ్గరికి రన్ టు మీ. ఓకే, అలాగా. నెక్స్ట్ టైం ఏం చేస్తారు, బ్యాక్ మళ్ళీ సేమ్ బ్యాక్ అంటే బ్యాక్ అలాగా. ఓకే, అలా చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారు, రన్ అవే అంటే 2 టైమ్స్ అవ్వాలి, రన్ అవే అలాగా. ఓకే, అప్పుడు అలా వచ్చేస్తుంది. ఓకే, అలా పెట్టిన తర్వాత మీరు ఏం చేసుకుంటారు, ఈ కలర్స్ చూసుకుంటారు. ఈ టెయిల్ లైట్స్ అంటే ఈ మీకు పైన ఎల్లోకి ఏదైతే పైన ఫస్ట్ లేయర్ ఉన్నాయో అవి సేమ్ కలర్ ఉంటే అవి సెంటర్ టైర్కి మ్యాచ్ చేసేటట్టు పెట్టుకోవాలి. ఒకవేళ మామూలుగా మీకు ఇలా వచ్చింది, అలా పెట్టుకుంటున్నారు అనమాట, ఇలా వచ్చింది, ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏదో దాన్ని ఒకసారి ఫ్రంట్ ఫేస్ పెట్టుకుని, ఒక్కోసారి మీకు వెనకాల ఇటు సైడ్ కానీ ఈ లేయర్ కానీ ఫుల్గా కంప్లీట్ అయ్యి వస్తుంది, ఈ లేయర్ కానీ ఫుల్గా కంప్లీట్ అయ్యి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చెప్పలేదు, వచ్చిందని మీరు బ్యాక్ సైడ్ పెట్టుకోండి. అంటే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, మీకు దాని ముందు ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే పెట్టుకున్నప్పుడు అలా ఏం లేదు, ఒక్కోసారి వస్తూ ఉంటుంది, దాన్ని చూసుకోండి. వస్తే దాన్ని ఫ్రంట్ ఫేస్ తీసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం ఈజీగా ఉంటుంది చేసేది. అయినా అదే స్టెప్ కొంచెం తొందరసార్లు అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఏదో దాన్ని ఫ్రంట్ ఫేస్ తీసుకున్నారు. ఎందుకు ఏదో దాన్ని ఫ్రంట్ ఫేస్ తీసుకుంటారు, ఇక్కడ అన్నీ మ్యాచ్ అయినాయి. అంటే ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్లో ఉంది, ఈ సెంటర్ది ఈ కార్నర్లోనే ఉంది. అది దీనికి మ్యాచ్ అయిన కలర్ కూడా ఈ సెంటర్ దానికి మ్యాచ్ అయింది. అలాగే చూడండి, ఇది ఈ సెంటర్, ఈ టైల్కి ఈ సెంటర్ మ్యాచ్ అయింది, ఈ టైల్కి ఈ గ్రీన్ ఈ టైల్కి మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే
ఏదో దాన్ని ఫ్రంట్ ఫేస్లో పెట్టుకోండి. ఏదో ఒక దాన్ని ఫ్రంట్ ఫేస్లో పెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి బ్యాక్ సైడ్ అయితే సాలిడ్ ఫేస్ వస్తుంది, ఏం పర్లేదు. అయినా మీరు ఒకసారి రాకపోయినా ఏం పర్లేదు. ఇలా మీరు చేసుకోండి, ఏదో ఫేస్ తీసుకోండి. సపోజ్ ఈ ఫేస్ తీసుకున్నారు. ఈ ఫేస్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఫేస్ ఎప్పుడు అంటే ఇలాంటి ఫేస్లని ఎప్పుడు తీసుకుంటారనమాట ఫ్రంట్ ఫేస్గా ఈ కార్నర్స్ ఆ సెంటర్తో మ్యాచ్ అయ్యి ఆ కార్నర్కి ఉండే టైలు పక్కన సెంటర్తో మ్యాచ్ అవ్వాలి. ఈ టైల్ దీనికి ఏదో ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ సెంటర్ మ్యాచ్ అయింది. రెడ్ ఉంది, రెడ్ సెంటర్తో మ్యాచ్ అయింది. ఈ రెడ్కి ఏముంది, గ్రీన్ సెంటర్తో మ్యాచ్ అయింది. ఇప్పుడు మనమైతే దీని అయితే ఫ్రంట్ ఫేస్గా తీసుకున్నాం. ఏదో దాని ఫ్రంట్ ఫేస్గా తీసుకోండి. ఫ్రంట్ ఫేస్లో ఇక్కడ ఏదైతే రిమైనింగ్ కలర్ ఉంటుందో ఆ కలరు ఎట్ సైడ్ ఉందో చూసుకోవాలి. ఏదర్ రైట్ సైడ్, ఏదర్ లెఫ్ట్ సైడ్లో ఉందా, ఏదర్ లెఫ్ట్ సైడ్లో ఉందో చూసుకోవాలి. సెంటర్కి చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఆరెంజ్ కలర్ కదా, ఆరెంజ్ కలర్ ఎట్ సైడ్ ఉంది, రైట్లో ఉందా, లేదు. లెఫ్ట్లో ఉందా, లెఫ్ట్లో ఉంది. లెఫ్ట్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్లో ఉన్నప్పుడు ఫార్ములా అనమాట F2, F 1 time 2 అంటే F2 అయిపోయింది. నెక్స్ట్ U అనమాట, యూని 1 time U, లెఫ్ట్ దాన్ని L డాష్ అనమాట కిందకి, అంటే L డాష్ కాదు L 1 time R డాష్ R 1 time. నెక్స్ట్ F2 1 2, నెక్స్ట్ మళ్ళీ L డాష్ అంటే పైకి అనమాట, L డాష్ మళ్ళీ దీనికి R అనమాట పైకి. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, మళ్ళీ అప్ అనమాట 1 time. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, F2 డాష్ ఈసారి 1 time 2 time. చూసారా ఇలా సెట్ అయిపోయింది. ఒకసారి మీకు ఏం చేస్తారంటే డైరెక్ట్ సెట్ కాదు, మళ్ళీ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఒకసారి ఇలాగే వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, ఇటు సైడ్ ఆరెంజ్ ఉంది కదా, ఒక్కోసారి మీకు ఇక్కడ ఎంత లెఫ్ట్ వచ్చింది, ఇంకోసారి మీకు ఏం చేస్తుంది అనమాట ఈ రెడ్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు చూసినప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు సేమ్ ఫార్ములా కాకపోతే U డాష్ అనమాట. U డాష్ అంటే తెలుసు కదా, దీన్ని 1 2 times తిప్పాలి. తిప్పిన తర్వాత ఆ ఫార్ములా అయితే ఫాలో అవ్వాలి సేమ్ అలాగే. F2 1 2 U, ఇది మళ్ళీ L R డాష్, మళ్ళీ F2, మళ్ళీ ఏంటి L డాష్, ఏంది R, మళ్ళీ U, ఇటు తిప్పి మళ్ళీ ఏం చేస్తాం F2 డాష్ 1 2 time ఇలా చేస్తాం అనమాట. అలా వస్తుంది అనమాట. మళ్ళీ ఇలాగ వచ్చేసింది మీకు. మళ్ళీ ఇలా సెంటర్ టైల్ మ్యాచ్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఇదిగో ఇప్పుడు వచ్చింది చూడండి. ఆర్ అనేది ఎట్ సైడ్ ఉందండి మనకి. ఈ ఆరెంజ్కి ఈ ఎల్లో దీన్ని ఫ్రంట్ ఫేస్ పెట్టుకున్నాం. ఈ ఆరెంజ్ ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్లో ఉంది. రైట్ సైడ్లో నేను ఏం చేస్తాను అంటే అప్పుడు 2 times తిప్పాలి. 1 time 2 time తిప్పారు కదా, మళ్ళీ సేమ్ ఫార్ములా F2 1 time 2 time F2. ఓకే, U, ఓకే, L R డాష్, మళ్ళీ F2 1 time 2 time, మళ్ళీ L పైకి L కాదు ఇది ఇక్కడ ఉంది కదా, L డాష్ R. ఓకే, మళ్ళీ ఏం చేయాలి అప్ని 1 time తిప్పాలి క్లాక్ వైజ్ అప్. మళ్ళీ ఏం చేయాలి F2 డాష్ 1 time 2 time. ఇదిగో చూడండి ఇప్పుడు మళ్ళీ కలర్ మ్యాచ్ చేసుకున్నాము. ఓకే, అలాగే వస్తూ ఉంటుంది, మీరేం చూడబడలేదు. టాప్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ టాప్ ఇలా చేయగానే మీకు వెనకాల ఒక సాలిడ్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు ఇలాగే ఇది ఇటు సైడ్ ఉంది, రైట్ సైడ్లో ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టుకుని ఇది ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్లో ఉంది కదా అనుకోబడలేదు. ఇది మీకైతే బ్యాక్ ఫేస్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలాంటి రైట్ సైడ్లో ఉన్నప్పుడు ఈ స్టెప్ చేయగానే మళ్ళీ ఏం చేస్తారు దీన్ని బ్యాక్ ఫేస్లో పెట్టుకుని ఈ టాప్ ఏం చేస్తారు మళ్ళీ సేమ్ ఫార్ములా F2 1 2 అప్ L R డాష్, మళ్ళీ F2, మళ్ళీ L డాష్ R U ఇలా చేస్తూ ఉండాలి. మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ కలర్ ఉంది కదా, ఇప్పుడు ఇటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది, మళ్ళీ అదే సేమ్ ఫార్ములా అలా చేస్తాం. అలాగే చేస్తూ ఉండాలి. ఒక్కోసారి మీరు రాలేదనుకుంటారు, అలా చేస్తూ ఉంటే అదే వచ్చేస్తూ ఉంటుంది. చూడండి సెట్ అయిపోయింది. ఇంతే అండి. భగ 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 భగమండే నిప్పుల వర్షమొచ్చినా